నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజుకు జిల్లా కలెక్టర్ చదరవడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు। శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీనివాస్ వర్మ ఇంటికెళ్లి తండ్రి సూర్యనారాయణ రాజు పార్థివ దేహంపై పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంలో కేంద్ర మంత్రిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। వారి తండ్రి గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు। కేంద్ర మంత్రి తండ్రి సూర్యనారాయణ రాజు అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందారు। పాలకోడేరు మండలం గరగపరు రైతు సేవా కేంద్రాన్ని మిల్లులకు తరలిస్తున్న ధాన్యం లారీలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు। దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, రైతు సేవా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొంది ఆర్థికంగా బలపడాలని రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు। రైతు సేవా కేంద్రంలో కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమ శాతం, రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీలను పరిశీలించారు। గోనె సంచులు గోదామును పరిశీలించి చిరిగిన గోనె సంచులను వేరే చోట పెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిరిగిన గోనె సంచులను రైతులకు ఇవ్వవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు। మండల స్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం తహసీల్దార్ దశకి వంశీ అధ్యక్షతన జరిగింది। రైతులు తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలలో విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు। దీనికి మిల్లర్లు కూడా సహకరిస్తామని అన్నారు। ఇప్పటికే మండలంలో దళారులను, మధ్యవర్తులను, కమిషన్దారులను గుర్తించినట్లు తెలియజేశారు। ఎవరైనా రైతులను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని దశకి వంశీ హెచ్చరించారు। సమావేశంలో వ్యవసాయ అధికారి టీకే రాజేష్, సహాయ అధికారి, సొసైటీల ప్రతినిధులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు। అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గా అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు। అధిక సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు। ఈ సందర్భంగా పోలిసిటీ చంటి సౌజన్యంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు। కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు పాల్గొన్నారు। రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు। పిఎస్సి కమిటీలో 9 మంది సభ్యులు నామినేషన్ వేయగా రాధాకృష్ణ ఎన్నికయ్యారు। రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆదాయ వ్యయాలను చూసే కమిటీలో సభ్యులు కావడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు। ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిశీలనలో ప్రభుత్వం చేసే వ్యయాల పరిశీలనతో పాటు ప్రభుత్వానికి ఆదాయాలను పెంపొందించే మార్గాలను సూచించడం, ప్రభుత్వ ఆదాయాలను సద్వినియోగం అయ్యేలా ఖర్చులు చేయడం తదితర అంశాలలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కీలక పాత్ర వహిస్తుంది। ఇంతటి ప్రాధాన్యత కలిగిన కమిటీ సభ్యులుగా రాధాకృష్ణను నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది। మున్సిపల్ ఇంజనీర్ మరియు ఇతర కార్మికులకు జీవో 36 ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరు మరియు ఇతర కార్మికుల నిరసన ధర్నా జరిగింది। కనీస వేతనం 21,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ వారికి ఉన్న సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, ఎన్నో ప్రభుత్వాలు మారిన ఇంజనీర్ మరియు ఇతర కార్మికుల సమస్యలు తణుకు పట్టణంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు। ఇటీవల కాలంలో పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ను చోరీ చేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి। గురువారం ఉదయం రద్దీగా ఉండే రోడ్డులో కూడా అందరూ చూస్తుండగానే సూర్యాలయం వీధిలో 3 యువకులు ఒక బైక్ చోరీ చేసిన ఘటన స్థానికంగా ఒక సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి। 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న ప్రతి పరిశ్రమ, సంస్థ, మాల్స్, షాపులలో పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం బోనస్ ఇవ్వాలని, లేకుంటే వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ప్రతాప్, మండల కార్యదర్శి గొప్పల గోపి డిమాండ్ చేశారు। శుక్రవారం స్థానిక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన మరియు వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ప్రతాప్, గోపిలు మాట్లాడుతూ 2023-24 సంవత్సరాలకు గాను నవంబర్ నెలాఖరుకి 8.33 చొప్పున చెల్లించాలని అన్నారు। కనీస బోనస్ చెల్లించకుండా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ బోనస్ అనేది ఇవ్వాలన్నారు। ఈ నెల 26న పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని,
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో కార్మికులు పాల్గొనాలని ప్రతాప్ గోపి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీర్ మరియు ఇతర కార్మికులకు జీవో 36 ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరు మరియు ఇతర కార్మికుల నిరసన ధర్నా జరిగింది. కనీస వేతనం 21,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ వారికి ఉన్న సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇంజనీర్ మరియు ఇతర కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ పోస్టులలో కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన వారికి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుబ్బల గోపి, ఉండ్రాజవరపు శ్రీను, మీసాల పాపారావు, గెల్లా విజయ్ కుమార్, రాపాకు సురేష్, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి సెలవులు, ఇంజనీరింగ్ కార్మికులకి సెలవులు పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు సమాన పనికి సమాన వేతనం. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ వీళ్ళ జీవితాల్లో ఎక్కడా కూడా మార్పు అనేటువంటిది లేదు. గడిచినటువంటి ప్రభుత్వాలు మున్సిపల్లో పనిచేస్తున్నటువంటిది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా ప్రధానంగా వీళ్ళ యొక్క కోరికని అర్థం చేసుకుని వీళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి పనిలో పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటిగా ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇవాళ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. ఇదే రకమైనటువంటి పనిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ వేతనాల్లో వేరే తేడాలు ఉన్నాయి. వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేటీ, సెలవులు, అన్ని రకాల సౌకర్యాలు, ఇవాళ పెన్షన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారో వీళ్ళకి ఇవాళ కనీస వేతనం అనేటువంటిది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. కనీసం ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 36 ప్రకారం ఇవాళ 21,000 రూపాయలు అయినా ఇవ్వండి అని ముందు మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. కానీ దాన్ని కూడా ఎక్కడ కూడా ఇవాళ వినేదానికి ఇచ్చేదానికి ఇవాళ సిద్ధంగా ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ లేనట్టుగా ఇవాళ కనపడతా ఉంది. ఇటీవల ప్రకటించినటువంటి బడ్జెట్లో కూడా ఆ రకమైనటువంటి కేటాయింపులు కానీ ఆ రకమైనటువంటి వీళ్ళకి భరోసా కానీ ఇచ్చినటువంటిది ఎక్కడా లేదు. ఓ పక్కన పెద్ద ఎత్తున ఈ కాలంలోనే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల ధరలు పెరుగుతూ ఉన్నాయి, అద్దెలు పెరుగుతూ ఉంది, అలాగే వైద్యం విపరీతమైనటువంటి ఖర్చు పెరిగింది, విద్య మీద ఖర్చు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, అన్ని రకాల ధరలు ఇవాళ ఎప్పటికప్పుడుగా పెరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ 12,000తోనూ 13,000తో 15,000తో ఎలా బతుకుతారని ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సంకల్పం 2024 పేరుతో కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్ బొల్లా చెప్పారు. తణుకు లయన్స్ క్లబ్ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన స్థానిక జాతీయ రహదారి సమీపంలోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా 150 మంది వైద్య బృందంతో నిర్వహించే భారీ వైద్య శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారని చెప్పారు. వారికి ఆటల పోటీలు, నృత్యాలు, స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వారి నైపుణ్యాన్ని చూపడంతో పాటు జాబ్ ఫెయిర్లో హాజరయ్యే కొన్ని కంపెనీల ద్వారా దివ్యాంగుల్లో విద్యార్హత వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగావకాశాలు ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి కళ్యాణ మండపానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో హాజరయ్యే సుమారు 6,000 మంది దివ్యాంగులకు సేవలు చేసేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధులు సృష్టి సుబ్బారావు, దేవులపల్లి వేణుగోపాల్, మానేపల్లి కాశీ విశ్వేశ్వరరావు, గూడూరి రామకృష్ణ, వేండ్ర లక్ష్మణ్, సబ్బెల్ల శ్రీనివాసరెడ్డి దివ్యాంగులు పాల్గొన్నారు. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ తరపున
గత 14 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు దివ్యాంగులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. రేపు నవంబర్ 24వ తారీఖున ఆదివారం కమ్మ కళ్యాణ మండపంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో దివ్యాంగులందరూ కూడా ఒక పండగల వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చారండి. మరి అందరూ కూడా ఈ దివ్యాంగులందరినీ ఆదుకుని సహకరించి వాళ్ళని ఎంతో ఉన్నత స్థానాన్ని చూడడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి. మరి అదేవిధంగా దివ్యాంగుల కోసం ఆ రోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. డ్యాన్స్ కార్యక్రమాలు మరియు స్పోర్ట్స్ కార్యక్రమాలు మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. విభిన్నులు వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో స్కిల్ సెట్స్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కిల్స్ని అక్కడ ప్రదర్శించి ఒక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్టాల్స్లో కొంతమంది మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సైకిల్ రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా చాలా రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సో వచ్చే వికలాంగులు కూడా అది చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఆ దివ్యాంగుల దగ్గర నుంచి ఒక మోటివేషన్గా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా జాబ్ ఫేర్ పెట్టడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు మందికి అనేక రంగాల్లో నిపుణులే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కూడా వచ్చే అవకాశాలుగా మేము చాలామంది కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా వస్తున్నారండి. మరి ముఖ్యంగా హెల్త్ కేర్ అండి, హెల్త్ క్యాంప్ ఒక 100 నుంచి 150 మంది డాక్టర్స్ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా కొన్ని పరికరాలు కానీ మెడిసిన్స్ కానీ బేసిక్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా 2022లో ఎంత అద్భుతంగా సంకల్పం 2022 చేసాము, అంతకే 10 2024 ఒక పండగలాగా ఈ సంకల్పం 24 విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఒక ఫ్యామిలీ లాగా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన ఉండ్రాజవరం మండలం కేసావరంలో గురువారం రాత్రి జరిగింది. తణుకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో నాగేంద్ర పనిచేస్తున్నారు. ఇనుప నిచ్చెన తీసుకెళ్తుండగా కరెంటు తీగలు తగిలి కరెంటు షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు తణుకు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు విరామం.